నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం వేములపాడు పంచాయతీ కోదండరామాపురం గ్రామం నందు గ్రామానికి చెందిన చిన్న రైతు నాగార్జున గత 20 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న భూమిని గ్రామానికి చెందిన వైసీపీ దుండగులు పొలం నద్దు గడ్డి మందు కొట్టి నష్టపరిచారని, ఇటువంటి హేయమైన చర్యలను గ్రామస్తులు ఖండించారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త, జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు పొలాన్ని పరిశీలించి అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి నాగార్జునకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి చర్యలను చేపట్టిన వారిని ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం జన సైనికులు పాల్గొన్నారు. జలదంకి మండలంలోని వేములపాడు పంచాయతీలో కోదండరాంపురం గ్రామానికి సంబంధించి పొరంబోకు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పసుపులేటి నాగార్జున అనే రైతుని తీరా పంట చేతికి వచ్చే టైంలో ఏ కక్షలు పెట్టుకుని ఇది వారి పంట మీద ఇది పైకి రాకుండా ఈ పంట అంతా కూడా నాశనం అయ్యే విధంగా పురుగు మందు చల్లి గడ్డి మందు చల్లి ఈ పంటని చేతికి వచ్చే పంటని అన్యాయంగా నాశనం చేయడం జరిగింది. దీన్ని చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. చాలా సన్నకారు రైతులు కుటుంబ పోషణతో కుటుంబం మొత్తం దీని మీద ఆధారపడి ఏదో ఒక రకంగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఈ రైతులకి అన్యాయం చేసే విధంగా ఎవరైతే ఈ కార్యక్రమం ఇట్లాంటి తప్పు పని చేశారో వాళ్ళని శిక్షించాలని చెప్పని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రైతుకు మేమందరం అండగా ఉంటామని చెప్పి తెలుస్తూ, అలాగే పై అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అందరికీ కూడా తెలియజేస్తాం. అవసరమైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఈయనకు న్యాయం చేసే వరకు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో నాగార్జునకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.